నమస్తే. కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటకాలపైన, ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పైన తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడతా ఉన్నారు. గతంలో కేసీఆర్ అన్న మాటలు, కేసీఆర్ ఏదైతే రాయలసీమకి రోజా గారి ఇంటికెళ్ళిన సందర్భంలో తను చేసిన ఏదైతే భోజనం ఉంటుందో రాయలసీమ బిర్యానీ కావచ్చు, లేకుంటే అక్కడ రోజా గారు వడ్డించిన రాగి సంకటి, రొయ్యల పులుసు కావచ్చు, వాటిపైన కాంగ్రెస్ వర్గం విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ వంటలు ఏ విధంగా ఉంటుందో కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు. రాగి సంకటి గురించి తను చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఉలవచారు గురించి గతంలో ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆ ఉలవచారు ఏ విధంగా ఉంటుందో తెలుసా అని అడిగినందుకు తను కేసీఆర్ గారు చెప్పిన సమాధానము చూపించుకుంటూ తను మాట్లాడిన విధానం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మండిపడతా ఉన్నారు. ఉలవచారు మేము పశువులకు పెడతామని కేసీఆర్ చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో వాటిని రిపీట్ చేసి మరి తను ఇప్పుడు చూపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వంటకాలని కించపరుస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవైపు మండిపడతా ఉన్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏదైతే ప్రజా దర్బార్లో మరి వాళ్ళిద్దరు సమీక్ష చేసినప్పుడు మరి అప్పుడు బిర్యానీ పెట్టి మరి గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్కి తరలించేలా కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉందన్నట్టు కూడా కవిత గారు విమర్శించిన పరిస్థితి నెలకొంది. మీ నాయన ఏమన్నా మంచి పని చేసిండా? మీ నాయన కూడా అదే పని చేసిండు కదా, రాయలసీమకి వెళ్ళి రతనాల సీమ చేస్తా అని కూడా తను చెప్పింది కదా కేసీఆర్ అన్నట్టుగా కాంగ్రెస్ వర్గ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఈ విమర్శలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వంటకాల గురించి ఆంధ్రప్రదేశ్ తగ్గించి మాట్లాడినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మండిపడతా ఉన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? తను ఈ తెలంగాణ వచ్చిన దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలను తను మరి ఎక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర విభేదం లేకుండా తను మాట్లాడింది. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ఆంధ్ర విభజించి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ భావన, తెలంగాణ భావన అనేది ఇంకా ఎక్కువ తీసుకొని రావాలని తను ప్రయత్నిస్తున్న తీరు ఇప్పుడైతే మనకైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసింది అన్నట్టు కూడా కొంతవరకు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. మరొక వైపు కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, ఇటు కేటీఆర్ కూడా సైలెంట్గా ఉన్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు రోజు అంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి బీసీల కోసం కావచ్చు, రిజర్వేషన్స్ కోసం కావచ్చు, మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, ఇవన్నిటి గురించి తను ప్రెస్ మీట్ పెడుతూ ధర్నాలు చేస్తూ మరి తను ప్రజల్లోకి వెళ్ళాలని తను కోరుకుంటున్న తీరైతే కనబడతా ఉంది. అదేవిధంగా డిజిటల్ మీడియా మరి ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో లేకుంటే విలేకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తన ఇంటికి పిలిపించుకొని మరి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి నెలకొంటా ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏదో ఒక ప్రణాళిక అయితే చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తను ఏదో ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ విధంగా అయినా నేను ప్రెస్లో అంటే మీడియాలో కనిపించాలి, ఏదో ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అనునిత్యం ఇప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా సైలెన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ప్రజల్లోకి అందుబాటులో ఉండాలనే నేపథ్యం తనలో ఎక్కువ కనిపిస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. మరి దాంట్లో భాగంగానే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతే బిర్యానీ పంచాయతీ ఇంత పెద్ద సీన్ అవుతుందని కూడా తను అనుకోలేదు. కాకుంటే తను గతంలో వాళ్ళ నాన్న ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు తీసుకొని వచ్చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే నీళ్ల పంచాయతీ అవుతుందో ఆ పంచాయతీ మీద రుద్దాలని కూడా తను చేసిన ప్రయత్నం అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి నీళ్ళ ఇష్యూ ఇప్పుడు బిర్యానీ చుట్టూ తిరుగుతూ ఉంది. మీరు చంద్రబాబు నాయుడుతో మీరు బిర్యానీ తిన్నారని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తా ఉంటే మరి కాంగ్రెస్ వర్గాలేమో మీ నాయన అంటే కేసీఆర్ గారు కూడా ఎక్కడ కూడా తక్కువ లేదు, రాయలసీమకి వెళ్ళి రత్నాల సీమ చేస్తా అని చెప్పిండు, అప్పుడు నువ్వేం చేశావు, అక్కడ కూడా రోజా గారింటికి వెళ్ళి చేపల పులుసు తిని మరి అక్కడ మరి రాయలసీమని మీరు రత్నాల సీమ చేస్తా అని నీళ్ళు ఇస్తామని కూడా మీరు చెప్పేచ్చిర్రు అన్నట్టు కూడా కవిత గారి మీద మండిపడుతున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలు కూడా మనం గమనించినట్లయితే కవిత గారు పొలిటికల్ ఏదైతే స్ట్రాటజీతోనైతే ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఒక రోజేమో బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తుంది, మరొక రోజేమో బీఆర్ఎస్లో లేను, నేను పార్టీ పెట్టుకోబోతా ఉన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ మనం గమనిస్తే కల్వకుంట్ల కవిత గారు ప్రజల్లో ఏదో ఒక విధంగా వెళ్ళాలని తను ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి ఈ బిర్యానీ పంచాయతీ, బనకచెర్ల పంచాయతీ మరి కల్వకుంట్ల కవిత గారు ఇంకెంత ముందు తీసుకెళ్తారో. ఈ వివాదం ఏదైతే తెలంగాణ ఆంధ్ర సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా తారస్థాయికి చేరిందని కూడా చెప్పొచ్చు. తెలంగాణ ప్రజలు ఏదైతే బనకచెర్ల మీద ప్రాజెక్టుల మీద ఫైర్ అవుతున్న నేపథ్యంలో తను ఈ బిర్యానీ విషయాలు తీసుకొని వచ్చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొంతవరకైతే ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడింది అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి చూడబోవాలి ఈ పంచాయతీ ఏడు దాకా వెళ్తుంది అనేది కూడా